ఆధార్ కార్డ్ అనేది నేటి తరంలోని ప్రతి ఒక్కరికి అవసరమైనదే ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డు మనకి వాల్యూడా, నాట్ వాల్యూడా అనేది మనము ఒక్కసారి చూసుకోవాలి. మన దగ్గర ఉండే ఆధార్ కార్డు వాల్యుబుల్‌ది అయితే మనకి రైట్ టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉండడం జరుగుతుంది. క్వెషన్ మార్క్ ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉంటుందో వారు తప్పనిసరిగా వెంటనే వారి ఆధార్ కార్డుని వాలిడ్ వెరిఫికేషన్ చేయించుకునే విధంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ కార్డుకి ఈసైన్ అనే టిక్ మార్క్ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి మీకు ఈరోజు వీడియో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనము గూగుల్ క్రోమ్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్లోని మనము ఉదయ్ గవర్నమెంట్ .in అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఉదయ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన ఆప్షన్ని క్లిక్ చేసి ఇంగ్లీష్, హిందీ ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్లో మనము ఓపెన్ చేసుకోవచ్చు. వెల్కమ్ ఇంగ్లీష్లో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మై ఆధార్లోని డౌన్లోడింగ్ ఆధార్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. ఫ్రెండ్స్, మన ఆధార్ నెంబర్ క్యాప్సా టైప్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఓటీపీ మన మొబైల్కి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో మన ఆధార్ కార్డ్కి ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనము ఆ ఓటీపీని టైప్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కంగ్రాచులేషన్ అని ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయినట్టు వస్తుంది. అయితే దీని పాస్వర్డ్ ఏమనగా మనకి ది ఆధార్ లెటర్ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బి 8 characters. మనం పాస్వర్డ్ ఏ విధంగా టైప్ చేయాలనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కాంబినేషన్ ఆఫ్ ద ఫస్ట్ 4 letters ఆఫ్ యువర్ నేమ్ యాజ్ ఇన్ ఆధార్ కార్డులోని ఫస్ట్ లెటర్లో 4 letters మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇన్ క్యాపిటల్ లెటర్స్ అంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మనం 4 letters అనేది టైప్ చేయాలి. లెటర్స్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్, మన ఇయర్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయాలి. ఎగ్జాంపుల్, యువర్ నేమ్ ఈజ్ అనీష్ వై కుమార్, యువర్ ఇయర్ బర్త్ 1989. దెన్ యువర్ ఆధార్ పాస్వర్డ్ ఈజ్ అనీస్ ANIS 1989. ఈ విధంగా మనం పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ని పైన టాస్క్ బార్లోని డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అనేది ఆధార్ కార్డు చూపించడం జరుగుతుంది. మన సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్ అనేది ఆప్షన్ మన క్వశ్చన్ మార్క్ రూపంలో కనపడుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ రూపంలో ఉన్నదని మనము రైట్ టిక్ మార్క్ అనేది సిగ్నేచర్ వెరిఫైడ్ అయినట్టు మనము చేసుకోవాలి. అది ఎందులో చేయించుకోవాలనుకుంటే మనము ఎడోబ్ రీడర్ అనే యాప్ కానీ, ఎడోబ్ రీడర్ అనే మొబైల్ యాప్ ద్వారా కానీ, ల్యాప్టాప్ కంప్యూటర్లో కానీ మనము డౌన్లోడ్ చేసుకొని ఎడోబ్ రీడర్లోని మనము సిగ్నేచర్ వెరిఫైడ్ అనేది చేసుకోవచ్చు. ఎడోబ్ రీడర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎంటర్ పాస్వర్డ్ అని మీకు ముందుగానే ఏ విధంగా టైప్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎంటర్ పాస్వర్డ్ టైప్ చేసి ఓకే అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ కార్డు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత సిగ్నేచర్ వ్యాలిడ్ అనే ఆప్షన్ మనకి రైట్ క్లిక్ మార్కు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.